నేను ఏదో వర్క్ చేయాలి, నేను డిగ్నిటీగా ఉండాలి, పబ్లిక్ లో నాకంటే ఒక పేరు ఉండాలనే ఆలోచన ఉండేది. కానీ ఆలోచన తగ్గట్టుగా నేను చేస్తున్నటువంటి వర్క్ లేదు. పబ్లిక్ లోకి వెళ్తే చాలా చులకనగా చూస్తున్నారు నన్ను. నేను ఆయిల్ పట్టణంతో ఉంటాను కాబట్టి చాలా చులకనగా చూస్తున్నారు. అయితే నాకున్నటువంటి ఆలోచన విధానం నేను ఏదైనా ఒకటి చేయాలి అనే ఆలోచన ఉండేది. కానీ బట్ ఏ అవకాశం రాలేదు. 2016లో వెస్టేజ్ ప్రొడక్ట్స్ కొంతమంది నా దగ్గర తీసుకొచ్చి ఇవి వాడు బాగుంటాయి, బిజినెస్ ఉందని చెప్పారు. కానీ నాకు తెలియదు సార్, నేను ఆల్రెడీ ఒక వర్క్ లో ఉన్నా కాబట్టి నేను దాని గురించి పట్టించుకోకుండా దాన్ని పక్కన పెట్టేసిన. పక్కన పెట్టిన తర్వాత 2024 ఫిబ్రవరి 2కి నాకు నా అప్లైనర్ అంటే నాగరాజ్ సార్ నాకేం చెప్పాడంటే, దీంట్లో క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి, బిజినెస్ ఉంటుంది, నీ వల్ల అవుతుంది, నువ్వు చేస్తావని చెప్పినప్పుడు నేను బిలీవ్ చేయలేదు. దాంతో పాటుగా నేను ఐడి కూడా తీసుకోలేదు. ఎందుకంటే నేను మెకానిక్ చేస్తున్నా, నాకు 60-70,000 ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ మీద నేను కంఫర్ట్ జోన్ లో ఉన్నా. మార్నింగ్ వస్తున్నా, వర్క్ చేస్తున్నా, వెళ్తున్నా. నా దగ్గరికి కొంతమంది కస్టమర్లు వస్తారు, వర్క్ చేయించుకొని వెళ్తారు. నేనంటే ఒక మంచి పేరు ఉంటుంది. 13-14 ఇయర్స్ నుంచి నా దగ్గరకు వచ్చే కస్టమర్స్ నా దగ్గర ఉంటారు. అయితే ఆ మాట చెప్పినప్పుడు నేను బిలీవ్ చేయలేదు. 2 months నెగ్లెక్ట్ చేసిన. ఆధార్ కార్డు ఇచ్చి ఐడి చేయించుకొని ప్రొడక్ట్ తీసుకున్నా, వాడుతున్న తర్వాత నా కూతురు 11 years పాప. నాకు కూతురుకి ఏముందంటే ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మెడిసిన్ ఎక్కువగా వాడడం ద్వారా ఎదుగుదల అనేది లేదు. అయితే దీంట్లో దొరికే ప్రోటీన్ పౌడర్, కొలెస్ట్రాల్ క్యాప్సూల్స్ వాడడం ద్వారా మంచి ఇంప్రూవ్ కలిగింది. 3 months లోనే 3 ఇంచుల హైట్ పెరిగింది. ఓన్లీ 3 months లోనే. నాకు అర్థమైంది ఏంటంటే హార్మోన్స్, ప్రోటీన్స్ ప్రాబ్లం వల్ల పిల్లలకి ఇటువంటి లోపాలు వస్తాయని చెప్పేసి నాకు అర్థమైంది. అది వాడుతూ దాని తర్వాత సార్ ఒక మీటింగ్స్కి రండి, ప్రొడక్ట్ వాడుతున్నారు కదా, క్వాలిటీ ఉంది అంటున్నారు కదా అని చెప్పేసి అంటే ఏప్రిల్ 28కి వేద కన్వెన్షన్ హాల్ హైదరాబాద్లో మీటింగ్ అటెండ్ అయినా. ఆ మీటింగ్ అటెండ్ అయినప్పుడు 5,000 మంది మీటింగ్కి వచ్చారు సార్. 5,000 మంది మీటింగ్కి వచ్చి అందరూ కూడా క్రమశిక్షణ కలిగి రావడం, పోలీసు సపోర్ట్ ప్రొడక్షన్ ఏం లేకుండా వాలంటీర్లు కూడా మనలో ఉండడము, ఇదంతా చూసి నేను బాగా కనెక్ట్ అయ్యాను సార్. సైదుల్ సార్ స్పీచ్ కానీ, లీడర్స్ బైక్ ఎక్కి లక్షలు తీసుకుంటున్నారన్నారు. కానీ లక్షలు అనేవి నాకు కనెక్ట్ కాలేదు. ఎందుకంటే డబ్బు అనేది శాశ్వతం కాదు, ఈరోజు వస్తుంది, రేపు పోతుంది. కానీ పబ్లిక్ లో ఒక మంచి పేరు ఉండాలి అనే ఒక కాన్సెప్ట్ నాది. నేను డబ్బు కొరకు పరిగెత్తుంటాను కానీ డబ్బే జీవితం కాదని నాకు తెలుసు. అయితే ఆ మీటింగ్ విన్న తర్వాత నా లైఫ్, నా మైండ్ సెట్ చేంజ్ చేసుకున్నా. అంతకుముందు సార్ ఏమనేటోడు అంటే, నువ్వు మీటింగ్కి వస్తే నువ్వు బిజినెస్ చేస్తావు అనేటోడు. కానీ నేనేమనుకున్నానంటే మీటింగ్కి రాకుండానే బిజినెస్ చేస్తాను నేనని చెప్పేసి ఛాలెంజ్ చేసిన. ఆ మీటింగ్ అటెండ్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నేను మార్చుకోవాల్సినటువంటి క్వాలిటీస్ చాలా ఉన్నాయి. నాలో లోపం ఉంది. ఆ లోపాలు ఏంటంటే, ఎదుటి వ్యక్తికి దగ్గరికి నేను వెళ్ళి మాట్లాడే గుణం కాదు నాది. నా దగ్గరికి ఆ వ్యక్తి వచ్చి మాట్లాడాలి, అట్లాంటి కాన్సెప్ట్ నాది. కానీ వర్క్ పర్ఫెక్ట్ గా చేస్తా. కస్టమర్స్ అంతా నా దగ్గరకు వస్తారు. ప్రతి విషయంలో ఎక్కడికి నేను లేకపోతే 1 month కూడా వెహికల్ పక్కన పెట్టుకొని ఉండేటోళ్ళు ఉన్నారు. ఇప్పటికి కూడా నేను రావట్లేదని 3 months అయిపోయింది సార్. ఇది 4th month రన్నింగ్. నేను ఫుల్ టైమ్ గా చేయబట్టి ఏప్రిల్ 28 మీటింగ్ అటెండ్ అయిన తర్వాత మే నెలలో పార్ట్ టైమ్ గా డైలీ ఒక 2 hours చేసిన. 2 hours చేస్తూ జస్ట్ ఒక 15-20 members ని టీమ్ గ్యాదర్ చేసుకున్నా. కానీ నాకేమనిపించిందంటే నా గోల్స్ వేరే ఉన్నాయి. ఒక డిగ్నిటీ ఉండాలని ఆలోచన ఉంది కాబట్టి దాని నుంచి బయటకు వచ్చి జూన్ నుంచి ఫుల్ టైమ్ గా చేస్తున్నా. నా తండ్రి నాకు ఒకటే చెప్పిండు, బంటాలుగా పనిచేయాలి, రాజాలుగా తినాలని చెప్పేసి ఒక మాట చెప్పేటోడు. నాకు అది ఎప్పటికీ కనెక్ట్ అయ్యేది సార్. నా క్వాలిఫికేషన్ ఏం లేదు, నేను 8th క్లాస్. నేను చదువుకోవడానికి కారణం ఏంటంటే, నేను స్కూల్కి వెళ్ళి రాగానే క్రికెట్ ఆడడానికి వెళ్ళేవాడిని, ఫ్రెండ్స్తో తిరగడానికి వెళ్ళేవాడిని. అయితే అట్లాంటి సిచ్యువేషన్ నుంచి నా గోల్స్ నేను ఫుల్ఫిల్ చేసుకోవడం కొరకు నా మైండ్ సెట్ నేను మార్చుకొని దీంట్లో బిజినెస్ చేయడం జరుగుతుంది. నా పాపకి రిజల్ట్ రావడం ఒకటి. నాకు 9 months బ్యాక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. ఈ 17 years లో నేను సంపాదించుకుంది గ్యాస్ట్రిక్. దాని ద్వారా ఆ రోజు నైట్ 1:30కి నేను చనిపోదామని ఫిక్స్ అయిపోయినా. అటువంటి పెయిన్ వచ్చింది నాకు. అయితే పాన్-40 టాబ్లెట్ ఆ రోజు ఎందుకో నైట్ ఇంట్లో ఉన్న అంతకుముందు వేసుకున్నామని కాబట్టి అది వేసుకున్నా. 15-20 minutes లో రిజల్ట్ వచ్చింది. దాని తర్వాత ఫిబ్రవరి నుంచి ప్రొడక్ట్ వాడుతున్న దగ్గర నుంచి ఆయిల్, అలోవెరా వాడడం ద్వారా నాకున్న గ్యాస్ట్రిక్ పోయింది. సూపర్. ఇంకోటి ఏంటంటే సార్, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను టైం ప్రకారంగా ఎప్పుడు తినలే. రోజు 4-5 గంటలకు తింటున్నా కానీ ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది నాకు లేదు. ఫ్యూచర్లో ఏంటంటే నేను కానీ నా ద్వారా వచ్చే టీం కొరకు కానీ నేను వర్క్ చేయాలి, వాళ్ళకి ఇన్కమ్ ఇప్పిస్తూ వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలనే ఉద్దేశం నాకు ఉంది సార్. దాని కొరకు గోల్ పెట్టుకుని వర్క్ చేస్తున్నా. ఫస్ట్ ఇన్కమ్ 164 రూపీస్. నాకు మొన్న వచ్చినటువంటి చెక్ 26,680 రూపీస్. సూపర్, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్. డిసెంబర్ గోల్ వచ్చేసి 80,000 నుంచి 1 lakh మధ్యలో తీసుకోవాలని గోల్తో వర్క్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్, ఇంకో గొప్ప అవకాశం ఇచ్చినందుకు. కొంచెం ఫాస్ట్గా. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు దయాకర్, సిద్దిపేట డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను నేను. అండ్ నేను ఇప్పుడు వచ్చేసరికి ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. 2019 నుంచి అగ్రికల్చర్ ఫీల్డ్కి సంబంధించిన జాబ్ సార్ అది. దాంట్లో అసిస్టెంట్ సేల్స్ మేనేజర్గా జాయిన్ అయినా 40,000 నేను జాయిన్ అయినప్పుడు నా శాలరీ. అండ్ ఇప్పుడు 6 years కంటిన్యూస్గా అదే కంపెనీలో వర్క్ చేస్తున్నాను. అండ్ నా శాలరీ ఇప్పుడు వచ్చేసరికి కొంచెం అటు ఇటుగా 1 lakh రూపీస్ ఉంటుంది. అండ్ నేను వెస్టీజ్లో లాస్ట్ ఇయర్ అరెస్ట్లో ఐడి చేసుకున్నాను సార్. అప్పటి నుంచి ప్రొడక్ట్స్ వాడుతూనే ఉన్నా. నా జాబ్ చేసుకుంటూనే ఎప్పుడైనా వీలున్న టైంలో మీటింగ్స్కి అటెండ్ అవ్వడం చేస్తూ ఉన్నా. అండ్ లాస్ట్ జూలైలో మన యాదగిరిగుట్టలో జరిగిన బూట్ క్యాంప్కి అటెండ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి ఆలోచన చేసుకుంటూ వర్క్ చేస్తున్నా సార్. అండ్ నేను ఇప్పుడు సిల్వర్ పొజిషన్లో ఉన్నాను. లాస్ట్ నేను వచ్చిన చెక్ 8,880 రూపీస్. అండ్ నా జాబ్లో 6 years జాబ్లో నాకు వచ్చిన శాలరీ 1 lakh సార్. మళ్ళీ నాకు 1 lakh కావాలి అంటే ఇంకొక 2 lakhs వరకు నేను వెళ్ళాలి అంటే ఇంకొక 4-5 years అన్నా అవుతుంది. కానీ ఈ బిజినెస్లో దీన్ని కరెక్ట్ వర్క్ చేస్తే నేను ఇంకా ఒక నెక్స్ట్ 2 yearsలోనే ఒక 3-4 lakhs తీసుకోవచ్చు అనేది క్లియర్గా అర్థం చేసుకున్నాను ఈ 1 year టైంలో. అండ్ నా ఈ డిసెంబర్కి గోల్ వచ్చేసరికి 50,000 సార్. అండ్ నెక్స్ట్ ఇయర్ డిసెంబర్కి 3 lakhs తీసుకోవాలనే గోల్ పెట్టుకుని వర్క్ చేస్తా ఉన్నా. అండ్ నా సైడ్ నుంచి ఒక చిన్న చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే చిన్న కాకుండా పెద్ద ఆలోచనలు చేయండి. అండ్ వాటి కోసం కొంచెం గట్టిగా కష్టపడండి. నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్తో వర్క్ చేయండి. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నాలెడ్జర్స్. గుడ్ మార్నింగ్. నా పేరు వచ్చేసి గిరి, మాది బాలానగర్, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్, తెలంగాణ. నాకు ఈ ప్లాట్ఫామ్ అనేది అనుకోకుండా మా షాప్ ద్వారా రాజేంద్ర సార్ అని పెట్రోల్ పంప్లో పనిచేశాడు. ఆయన నా జస్ట్ పనిగా వాటికి 2 లక్షలకి తీసుకెళ్ళాడు. నేను రానంటే ఆయన తీసుకెళ్ళాక అక్కడ మీటింగ్ ఎస్టేజ్ వస్తుంది. ఆ మీటింగ్లో కనెక్ట్ అయినా. నా అప్లై వచ్చేసి సాయి సార్, నాగార్జున సార్. మై మెంటర్ ఇస్ బాలం శ్రీనివాస్ సార్. ముందుగా ఎంఎస్ఆర్ అసోసియేషన్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎంఎస్ఆర్ గురువు వారికి నా పాదాభివందనాలు. నేను వెస్టేజ్ కన్నా బిఫోర్ ప్రజెంట్గా నేను ఒక పెద్ద చికెన్ షాప్ నడిపిస్తున్నా. నా చికెన్ షాప్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2007 నుంచి స్టీల్లో ఇప్పటికీ నడిపిస్తూనే ఉన్నా. నా దగ్గర ఒక 4 members ఉంటారు. నేను ప్లస్ రియల్ ఎస్టేట్ కూడా చేస్తా. ఒక ప్లాట్ అనుకున్నా నేను ఎంత చేసిన 1.5 lakh డ్రా చేస్తా. ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్కి వచ్చి నేను జస్ట్ 8 months కంప్లీట్ అయ్యి సార్. మరి ఇప్పుడు 54,000 తీసుకుంటున్నాను. నేను తీసుకోవడమే కాకుండా నాతో పాటు 10 మందికి డబ్బులు ఇప్పిస్తున్నా. డిసెంబర్ గోల్ వచ్చేసి నాది షార్ట్ టైం 1 lakh తీసుకోవాలని. నాది లాంగ్ టర్మ్ గోల్ సార్. నాకు ఆల్రెడీ ప్లాట్స్ ఉన్నాయి, కమర్షియల్ ప్లాట్స్. వెస్టేజ్ ద్వారానే నా డౌన్ లైన్ గెలుస్తూ నేను గెలుస్తూ ఒక కమర్షియల్ అపార్ట్మెంట్ కట్టుకోవాలని నా గోల్ సార్. నేను రావడానికి మెయిన్ బెస్ట్ యాక్టివ్ ఉంది. అందరితో పెద్ద కలిసి పెద్ద కుటుంబం సార్. ఇప్పుడు ఎక్కడైనా సరే ఒక్క చివరి దగ్గర సార్ ఒకసారి కార్యాలయంలో మాట్లాడుతూ అందరూ సఫలు కూడా పెట్టారు. రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు సార్ అంటే వేరే సార్ అక్కడ ఉన్న సార్ రేవంత్ రెడ్డి సార్ ఒకటే రాష్ట్రానికి, మన సార్ 2 రాష్ట్రాలకు అని చెప్పారు. నేను ఒకటే డిస్ట్రిక్ట్ కాకుండా తెలంగాణ, ఆంధ్ర ఐడి చేశాను సార్. నా లాంగ్ టర్మ్ గోల్ 4 రాష్ట్రాల్లో నేను బిజినెస్ వర్క్ చేస్తున్నా. థ్యాంక్ యూ విషయం. 5 మంది కన్నా డిసెంబర్ కన్నా 50,000 రూపాయల గోల్ పెట్టి వర్క్ చేస్తున్నా సార్. థ్యాంక్ యూ విషయం సార్. అన్ని చోట్ల మంది కోస్తా, తెలంగాణ, రాయలసీమ అన్ని మనది. థ్యాంక్ యూ. సైన్స్ సార్ నేను ముందే స్టేజ్ మీద కొత్త నాకు అక్కే చూసిపోతున్నాను. నేను అప్పటి నుంచి సెట్ చేసుకుంటా ఉన్నాను. మీకు ఆ విషయం తెలియట్లేదు. వాస్తవం చెప్పాలంటే నా లైఫ్ ఇది కానే కాదు. మహాగురుజీ గారు మా ఇంటికి వచ్చినప్పుడు సార్ చెక్కు 1,10,000-1,20,000 మధ్యనే ఉండే. వెంకటేశ్వర స్వామి మా ఇంటికి వచ్చి నువ్వు చిన్నప్పటి నుంచి బాగా కష్టపడుతున్నావురా అని చెప్పేసి మా సైన్స్ సార్ ద్వారా సార్ తీసుకొచ్చినా కూడా నేను ఆ కాలదనుకున్నాను. ఎందుకంటే నా ప్లాట్ఫామ్ బిఫోర్ వెస్టేజ్ వచ్చేసి పెట్టే షాప్ అంటే 14 సంవత్సరాల నుంచి పెట్టే షాప్
ఇట్లాంటి సైదుల్ సార్కి జీరో ఉన్నప్పుడు నాకు వచ్చి చెప్పినప్పుడు సైదుల్ సార్ అప్పటికే ఆగమాగంలో ఉన్నాడు, 20 లక్షలు అప్పు చేశాడు. అట్లాంటి క్రమంలో ఆయన మాట నేను ఆయనకే జీరో ఉంది, నేనెట్లా వెళ్ళి మన నేనే ఆగం కావాలన్న కాన్సెప్ట్ లో ఉన్నా నేను అట్లాంటి క్రమంలో ఉన్న నేను వినకపోవడం వల్ల సారు 2 సంవత్సరాల తర్వాత నా నెంబర్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టాడు. నాకు వాట్సాప్ కనపడట్లేదు. ఎందుకంటే నా చెప్పి ఇంత వచ్చినా కూడా మా బావ రావట్లేదు అన్న కాన్సెప్ట్ లో మైండ్ లో ఉండి నాకు అర్థమైంది. ఆయన మైండ్ లో ఏముంటుందో నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి మేము చెట్టు లాగా వేసుకున్న కానీ చెల్లి మీ ఫ్రెండ్స్ ఎట్లా ఫ్రెండ్స్ అంటే మేము అన్నింటికి వెళ్ళినప్పుడు ఒక బాక్స్ తీసుకొని వెళ్ళి వాళ్ళ బర్రెలకాడ వెళ్ళినప్పుడు ఆ బర్రెలకాడ నేను నడుచుకుంటూ వెళ్ళాను. 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ ఉంటుంది. ఎక్కడో తెలియదు ఆ కంచెలో ఉన్నప్పుడు నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ బాక్స్ చిన్న బాక్స్ ఆయన ఒకరి కోసం తీసుకున్న బాక్స్ సాయంత్రం దాకా ఉండాలి. ఆ బాక్స్ లో నాకు బాక్స్ ఇచ్చి అందులో నుంచి సగం హౌస్ మీద పెట్టుకొని తిన్నారు. ఫ్రెండ్ మీద ఇక నాకు లైఫ్ అంతే. అట్లాంటి క్యాండిడేట్ నాకు చెప్పినప్పుడు నేను వినకపోవడం నాకు దురదృష్టకరం. ఇక నాకు 2.5 సంవత్సరాల తర్వాత బ్లాక్ లిస్ట్ పెట్టడం వల్ల నేను 3 నెలలు సఫర్ అయినా. నా నెంబర్ ఎందుకు బ్లాక్ లిస్ట్ పెట్టినా తెలియాలని అప్పుడు నేను మళ్ళీ ఫోన్ చేసిన మెసేజ్ నాకు రిప్లై వచ్చింది. నేను అనుకున్నది ఏంటంటే నేను నీ లైఫ్ ఇది కాదు బాబా నా ఏమన్నా రా అన్నప్పుడు నేను అప్పుడు రిలీజ్ అయిన తర్వాత నేను వెళ్ళినాక ఇప్పుడు నా హైస్టెక్ వచ్చేసి 41,000. థ్యాంక్ యూ సో మచ్. నేను మనలో అంటే నాకు ఏమి సెకండరీ అందరూ కష్టపడుతున్నారు లైఫ్. నేను చిన్నప్పటి నుంచి అందరూ పేదవాళ్ళం ఇట్లా కొడుకోవడం ఊరం కాదు. కానీ నా లైఫ్ నేనేం సజెషన్ చేస్తున్నా అంటే ఎవరినైనా సరే మనం అనుకున్న వాళ్ళు ఎవరైనా వీళ్ళు వస్తే నిలబడతారు, వీళ్ళు నాకు ప్రాణం అనుకున్న వాళ్ళని గట్టిగా గుంజుకొచ్చి కూర్చోబెట్టి దీన్ని ఎందుకు తెలిసిన తర్వాత వదిలేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మధ్యలో ఉన్న మహేష్ బాగా చదివి చెల్లెలు ఇచ్చినాక ఏమో మార్కులు చదివిస్తారు పిలిస్తే రాని వాళ్ళు ఇంకొక ఆయన తమ్ముడు అంటే రావాలి పాస్గా ఫోటో ఒక్కొక్క 2 నిమిషాలు. పూజమ్మ యంగ్స్టర్, మహేష్ యంగ్స్టర్ కదా. మీ బాగా ఏమనుకుంటున్నారు? మీ బంగారం ఫోటో పెట్టినప్పుడు మీ ఎక్కడి అది కూడా చెప్పాలి. ఇప్పుడు మా బావ బంగారం అయినా కాలేదు. అన్ని ఓపెన్ హార్ట్ కి తాకి. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్. నా పేరు పూజ, మాది నల్గొండ డిస్ట్రిక్ట్. సో నేను ఈ మీటింగ్కి ఎప్పుడు వెళ్ళినంటే సార్కి 2 లక్షలు ఉన్నప్పుడే వెళ్ళినా ఫస్ట్ మీటింగ్ మా మీటింగ్కి. సో అప్పుడు నేను ఇంటర్ సెకండ్ ఇయర్. సో ఒక మీటింగ్కి వెళ్ళి లైట్గా మీద ఈమెయిల్స్ వచ్చిన నేను. అప్పుడు కొంచెం యంగ్స్టర్స్ కదా అట్లనే ఉంటుంది మైండ్ సెట్. మీద ఈమెయిల్స్ వచ్చిన చాలా సంవత్సరాల వేసి చేస్తున్నా. మా బాగా అప్పుడు 45,000 ఉండే. మీద వచ్చిన నేను అసలు బిజినెస్ గురించి కూడా ఏంది ఇంతమంది ఉన్నారని కూడా ఏది అసలు పట్టించుకోలేదు. సంవత్సరం తర్వాత వేస్ట్ చేసుకున్న తర్వాత బావకి చాలా చెక్ వస్తుంది, ఎవ్రీ మంత్ పెరుగుతూ ఉంది. ఇదేంటి నాకు కూడా లైఫ్ ఉన్నది కదా సార్ చెప్తున్నాడు కదా అనేసి మళ్ళీ నీట్గా వద్దాం. సేమ్ నాకు ఎప్పుడు బిజినెస్ నచ్చలేదు, వీళ్ళ ముగ్గురికి కూడా అట్లనే నచ్చలేదు. మీరే ఎగ్జాంపుల్ మీకు అందరికీ. సో ఎవరు కూడా వేస్ట్ చేసుకోకండి. దీని గురించి క్లారిటీగా పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే నిలబడండి. సో నా హైయెస్ట్ చెక్ 24,000. థ్యాంక్ యూ. అప్పుడు ఇప్పుడు ఒకే దగ్గర చూసాం మేము. సో నాకు ఇంటికి వస్తే థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. సో నేను లాస్ట్ టైం ఇక్కడికి వచ్చింది బోర్డ్ క్యాంప్ సైదుల్ సార్తో పాటే 2021 మార్చ్ 2021 ఐ థింక్ అప్పుడు బూట్ క్యాంప్ సెకండ్ అనుకుంటా ఇక్కడ. అప్పుడు వచ్చిన సత్యం సార్ మేము ఒక చిన్న వ్యాన్ తీసుకొని వచ్చినాం. అప్పుడు వచ్చినప్పుడే నాకు ఖర్చు 2,500. ఎవరైనా వస్తే అప్పుడు అడుగుతారా ఎంత ఖర్చు అవుతుంది అని. ఎందుకంటే చిన్న జాబ్ కాబట్టి 15,000 సార్ 2,500 అవుతుందంటే సో ఆకలితో ఉన్నా కాబట్టి సో శాలరీ సాటిస్ఫై లేదు. కష్టపడే గుణం ఉంది. బిజినెస్ అనే వర్గంలో తెలుసుకుందామని చెప్పి జాయిన్ అయిన కొన్ని రోజులకి మార్చి 2021 2 days బోర్డ్ క్యాంప్ అంటే సో మ్యారేజ్ కదా బ్యాచులర్ లైఫ్ కాబట్టి 2
2 days అయితే ఉండొచ్చు అని చెప్పి వచ్చి 2 days ఉన్నా. సో ఉన్న తర్వాత నెక్స్ట్ డేనే ఇప్పుడు నాకు ఎంఎస్ఆర్ సార్ అన్నట్టు నా జాబ్ 15,000 వస్తుంది అప్పుడు. సో పోయే టైంలో రిటర్న్లోనే నేను జాబ్ రిజైన్ చేసి సార్ అని చెప్పి ఇప్పుడు మామూలుగా వచ్చి నెంబర్ వచ్చిన వాళ్ళకి చెప్పిన జాబ్ రిజైన్ చేశానంటే నేను తొందర పడకు జర మ్యారేజ్ కానీ అంటే. సో మ్యారేజ్ ఆ టైంలో ఇమీడియట్గా నేను వచ్చిన 2 నెలలకి ఈయన అదృష్టమో దురదృష్టమో కానీ మ్యారేజ్ సెట్ అయిపోయింది. మ్యారేజ్ సెట్ అయిన తర్వాత అప్పటికి నా మ్యారేజ్ కూడా సైదుల్ సార్ నాకు పెట్టింది పెళ్లికొడుకు చేసిన డ్రెస్ పెట్టింది వెస్టర్న్ డ్రెస్ కోడ్. ఎన్ని రోజులకైనా వీడు వస్తాడనే కాన్ఫిడెన్స్ అన్నట్టు ఉంది. కాకపోతే ఏంటంటే సో కొద్దిగా సో ఇప్పుడు మా బావ చెప్పిన నేను చెప్పిన ఏంటంటే స్టార్టింగ్ లో అన్నయ్య చాలా కష్టపడిన టీం కోసము రిలేషన్ మొత్తం తిరిగిండు. సో రిలేషన్ తిరిగితే మరి అప్లైనర్స్ విషయంలో ఏమో కానీ సార్ సరిగా నేను డిసైడ్ ఏంటంటే ఇలా చెప్తే రారు నేను నిలబడితే వస్తారని మైండ్ సెట్ పట్టుకొని చెప్పి వదిలేసిండు. సో దాంట్లో ఏమైందంటే ఉన్న వాళ్ళ రిలేషన్ లో కూడా కొంతమంది ఇప్పుడు మనకు చాలా ఉంటారు, స్ట్రాంగ్ లీడర్స్ కూడా ఉంటారు. సో మేము దగ్గర రిలేషన్ అయ్యేవారికి కొద్దిగా మాకు గట్టిగా చెప్పలేక ఇక బ్లాక్ లో పెట్టడం వైట్ లో పెట్టడం కొద్దిగా జరిగింది అనుకోండి. సో నేనైతే ఏ రోజు కూడా సార్ చెప్పలేడు అనే విషయంలో కాకుండా బిజినెస్ నాకు క్లారిటీ ఉంది. నా పర్సనల్ ఇష్యూస్ తోటి మైండ్ సెట్ అంతా కూడా చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ జాబ్ మేము ముగ్గురం అన్నదమ్ములము. మా డాడీ 2010లో చనిపోయిండు. సో అన్నయ్య కొన్ని ఇంట్లో పర్సనల్ ఇష్యూస్ తోటి గవర్నమెంట్ జాబ్ చేయలేదు. నేనన్నా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి. తమ్ముడు ఆల్రెడీ 1 lakh తీసుకుంటున్న సాఫ్ట్వేర్ లో, అన్నయ్య ఆల్రెడీ 1 lakh ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ పనిచేస్తుంది. నేను కూడా బీటెక్ ఇంజనీరింగ్ చేసిన. ఒక ఎస్ఐ నా గోల్ 2 సార్లు పోయింది. 3 అటెంప్ట్ కానీ గవర్నమెంట్ సైడ్ వెళ్తుంటే సైదులన్నా నువ్వు కొద్దిగా గవర్నమెంట్ జాబ్ సైడ్ ఉన్నాడు కదా వీళ్ళు ఎందుకు డిస్టర్బ్ చేయడం, వీడు ఎటు పోయినా వెస్టేజ్కి వస్తాడు అని చెప్పి నా కింద టీం ఫామ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. సో నేను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉన్నా నా మైండ్ సెట్ కంప్లీట్ గా ఈవెన్ నేను ఐఏఎస్ జాబ్ కొట్టినా కూడా వెస్టేజ్ నాకు కంపల్సరీ నేను చేస్తాను డిసైడ్ అయ్యాను. అప్పుడు వచ్చిన బూట్ క్యాంప్ డిసైడ్ అయ్యాను. నేను డిఆర్డీ వల్ల పనిచేసేది, మనం బయట తీసుకుంటే ప్రొడక్ట్స్ అన్ని కూడా ఆపరేట్ గా వచ్చాయి. అయినా కూడా నేను వెస్టేజ్ లో తీసుకునేది. ఎందుకంటే వాడుకున్న 2-3 monthsలే మా అమ్మ కాళ్ళ నొప్పులకు కొద్దిగా ఫ్రీ అయింది. తర్వాత మా మ్యారేజ్ అయిన తర్వాత మా మెడకి బ్లడ్ తగ్గుందంటే సప్లిమెంట్స్ యూజ్ చేస్తే నాకు 7% ఉన్న బ్లడ్ హెమోగ్లోబిన్ 12% వచ్చింది. నాకు ఇప్పుడు ఇద్దరు పిల్లలు కూడా కంప్లీట్ వెస్టేజ్ సప్లిమెంట్స్ తోటే పుట్టిన పిల్లలు. సో నేను కంప్లీట్ వెస్టేజ్ ఎక్కడ కూడా చేయలేదు. కొన్ని ఇప్పుడు 2 years వేస్ట్ అయింది. సో వేస్ట్ అయింది కానీ సో ఇప్పుడు పట్టుకున్న జస్ట్ 6 months నాది ఫుల్ టైం. ఒక మీటింగ్ వచ్చినప్పుడు సరస్వతి మేడం అండి, సో మేడం నన్ను 1 month పట్టుకొని చేయను, నీకు 20,000 ఇన్కమ్ వస్తుంది, నువ్వు అక్కడ జాబ్ ఎంత తీసుకున్నా అంటే 35,000 తీసుకుంటున్నా, ఒక 20,000 వస్తే మేనేజ్ చేయగలుగుతావు అంటే మీరు 20,000 మాట నిలబెట్టుకోండి మేడం, నేను చెక్ పడిన తర్వాత ఇమీడియట్ గా జాబ్ రిజైన్ చేస్తాను అని చెప్పి చెక్ పడిన October 10th నాకు చెక్ పడిన లాస్ట్ ఇయర్ చెక్ 25,000 ఫస్ట్ LOP తోటి వచ్చింది, డైరెక్ట్ LOP. సో తర్వాత ఇమీడియట్ గా జాబ్ రిజైన్ చేసి ఫుల్ టైం గా టేకప్ చేసిన. నన్ను నమ్ముకొని టీం కూడా ఉంది కాబట్టి ఈ డిసెంబర్ వరకు నేను కూడా మినిమం ఒక 1 lakh గోల్ పెట్టుకొని నా టీం కూడా మంచి ఇన్కమ్ ఇప్పిస్తా. సో థ్యాంక్ యూ అల్టిమేట్ గా. సో సైదుల్ సార్, సో మా డాడీ లేడు, నా ఫ్యామిలీ సైదుల్ సార్ అనేది నా ఒక ఆత్మ కాదు, నా 3 తరాల వరకు కూడా వెస్టేజ్ ఎట్లనో సైదుల్ సార్ ఐడి ఉండడం వల్లనే ఒక అన్నని కాదు, ఒక రిలేషన్ అని కాదు, వెస్టేజ్ ఐడి ఉండడం అంత ఈజీ కాదు. సో ఐడి వల్లనే ఈ రోజు ఇంత లైఫ్ మంచి లీడ్ చేస్తున్నా. సో చాలా పెద్ద కంపెనీ సార్, అన్నీ మీకు తెలుసు. సో థ్యాంక్ యూ ఎక్కువ మంది థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మహేష్ బాగుంది కదా అంతేనా? ఓకే, ఎప్పుడు చెప్పింది బాగా దిగరా? ఓకే గుడ్ మార్నింగ్ సార్. బిఫోర్ వస్తే డిగ్రీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక 2 years ఖాళీ ఉన్నాక 2022లో సార్ పర్చేజ్ చేసిండు. అప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపరేషన్లో ఉన్నా. దీన్ని ఏందో ఇది కొత్తగా ఇట్లైనా మస్తు వస్తాయి కంపెనీ నా లైఫ్ బాగా ఉండిపోతుంది అన్న విషయంలో దీన్ని అర్థం చేసుకోలేకపోయినా సార్ వచ్చినప్పుడల్లా మీటింగ్లోకి వెళ్ళేది, కూర్చునేది, సెమినార్లకు అటెండ్ అయ్యేది, చూసేది, వెళ్ళిపోయేది. సార్ కలవకుండానే వెళ్ళిపోయేది. సార్ విలువగా వచ్చేది, లాస్ట్ కూర్చునేది. మళ్ళీ మీటింగ్ అయిపోకముందుకే మళ్ళీ వెళ్ళిపోయేది. దీన్ని క్లాస్ అనేది అర్థం చేసుకోలేకపోయినా సార్. తర్వాత చిన్న స్టూడెంట్ ఇలా చేస్తున్నారు, బీటెక్ వాళ్ళు డిగ్రీ వాళ్ళు చేసి ఇన్కమ్ చేసుకుంటారు, ఇది ఏంది అసలు ఫ్యూచర్ ఏందని అక్కడ రాకపోయేది సార్. అది రాలేదు నాకు, అక్కడ జాబ్ రాలేదు, ఈవెంట్లో పోయింది. తర్వాత ఎలా చేసిన ప్రైవేట్గా 10,000 ఇస్తే నా క్వాలిఫికేషన్ డిగ్రీ కాబట్టి ఏం లేవు సార్. తర్వాత దీని ఫ్యూచర్ ఏంటని క్లారిటీగా తెలుసుకొని జస్ట్ ఇప్పుడు 8 months నుంచి 9 months నుంచి ఫుల్ టైం చేస్తున్నాం సార్. దీంట్లో 29,000 హైయెస్ట్. ఈ డిసెంబర్ వరకు 1 lakh రీచ్ కావాలి. మళ్ళీ ఏముంది స్టేజ్ మీద నిలబడాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ విషయం సార్. నాకు
మీరు కూర్చుంటారు కూర్చుంటారు